ప్రకృతిలో భగవంతుడు దేనిని మంచిగాను చెడుగాను సృష్టించలేదు. మనమే ఒకదాన్ని మంచి అని ఇంకో దాన్ని చెడు అని పేర్లు పెట్టి పిలుస్తున్నాం. నాకు అప్పించినవాడు మంచివాడు, ఇవ్వకపోతే చెడ్డవాడు. ఒకే వ్యక్తి ఒకరికి మంచి ఇంకొకరికి చెడ్డగా కనిపిస్తాడు. కానీ భగవంతుడు ఒక వ్యక్తినే సృష్టించాడు. ఆయన మంచి చెడు సృష్టించలేదు. అది నీ భావన మాత్రమే. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు జర్మన్లు, రష్యన్లు, బ్రిటిష్ వారు, జపాన్ వారు అందరూ తాము గెలవాలని ప్రార్థించారు. ఆ సమయంలో బాబూజీ ఒక మాట అన్నారు, అందరూ ఆయన సంతానమే. అటువంటప్పుడు ఒకరికి ఉపకారం రెండో వారికి అపకారం ఆయన చేయడు. దీనికి పరిష్కారం ఆ యుద్ధం చేసేవారే కనుక్కోవాలి అని అన్నారు. మన చేతుల్లో ఉన్నదానికి భగవంతుడిని ప్రార్థించనక్కరలేదు. ఈ కుర్చీని తీసి అక్కడ వేయటానికి భగవంతుని ప్రార్థించకూడదు. అది బద్ధకానికి సంకేతం.